తెలంగాణ న్యూస్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ పరిధిలోని మధుసూదనాచార్య ఆధ్వర్యంలో మన సంపద రియల్ ఎస్టేట్ ఎండి శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా మేడ్చల్ మండలం గౌడలి గ్రామం పరిధిలోని అసోసియేషన్ సైక్లోజన్ కృషి హోంలో మన సంపద రియల్ ఎస్టేట్ ఎండి మట్టా శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా కృషి హోం అనాథ పిల్లలకు స్నాక్స్, ఫ్రూట్స్, నైట్ డిన్నర్ సమకూర్చడం జరిగింది. అదే విధంగా ఈ కృషి హోంలో పిల్లల మధ్య బర్త్డే చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. అదే విధంగా హాస్టల్ పిల్లలు మాట్లాడుతూ సార్ పుట్టినరోజు సందర్భంగా మాకు స్నాక్స్, ఫ్రూట్స్, నైట్ డిన్నర్ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. సార్ ఒక్కసారి సార్ పుట్టిన సంబరంగా మాకు ఈవినింగ్ స్నాక్స్ ఇంకా డిన్నర్ ఐనమూరు మండల పరిధిలోని పంతిని గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా పంతిని గ్రామ సచివాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, వర్ధనపేట శాసనసభ్యులు కెఆర్ నాగరాజ్ పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు మాట్లాడుతూ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో మన గ్రామ పరిసర ప్రాంతాలు మరియు పాఠశాల ప్రాంతాలు పరిశుభ్రంగా డెంగ్యూ, మలేరియా వ్యాధులు రాకుండా ఉంటాయని, గ్రామంలో విరివిగా చెట్లు నాటి కాలుష్యాన్ని నివారించేందుకు కృషి చేయాలని అన్నారు. కాబట్టి వీటన్నిటి గురించి ఇంకా ఎక్కువ అవగాహన పెంచి అందరి ఇళ్లలో దోమలు లేకుండా చేయాలంటే పూల కుండీలు తదితర ప్రాంతాలలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, ఇలా 5 రోజుల పాటుగా మనం రోజుకు ఒక కార్యక్రమం పెట్టుకోవాలని అధికారులు ప్రజలతో భాగస్వాములు కావాలని అన్నారు. స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమం పంతిని గ్రామంలో పెట్టుకోవడం జరుగుతుంది, నిర్వహించడం. మన హన్మకొండ జిల్లా కలెక్టర్ గారు, అలాగే గ్రామ స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీఓ గారు, డిపిఓ గారు, డిఎల్పిఓ గారు, ఎన్పిఓ గారు, ఏపీఓస్ గారు అండ్ హెడ్ మాస్టర్, అలాగే గ్రామ సమైక్య అధ్యక్షులు గారు, గ్రామ పెద్దలు మరియు మహిళా సోదరులకు మరియు విద్యార్థులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మన నీరు ఏది కానీ స్వచ్ఛమైనది ఏది కానీ మనకు రావాలంటే మన జీవన పరిణామాలు పెరగాలన్నా కూడా పైన ఉంది. ఒక కలెక్టర్ గారు లేకుంటే ఒక ఎమ్మెల్యేను లేకుంటే ఆఫీసరే దీనిలో భాగస్వాములు కాదు. ముఖ్యంగా ప్రతి గ్రామంలో ఎలా అయితే ప్రతి ఇంటికి మహాలక్ష్మి, గృహలక్ష్మి ఎలా అయితే ఉందో అమ్మలు, చెల్లెలు, అక్కలందరూ మీపైన ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే మన యొక్క ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉండాలంటే ఒకప్పుడు సామెత ఉండే కదా, ఏమన్నా సామెత ఉండే కదా, ఇల్లు చూడాలంటే ఇల్లాలను చూస్తే ఇల్లు తెలిసిపోతుందని ఒక సామెత ఉంది కదా. సో ఆ స్వచ్ఛమైన నీరు తాగాలన్నా, వాళ్ళ జీవన పరిమాణాలు పెరగాలన్నా కూడా మనకు గాలి, స్వచ్ఛమైన గాలి రావాలి. ఇవాళ అంతా పొల్యూషన్ అయిపోతుంది. పొల్యూషన్తో మన అందరం, ఒకప్పుడు మన తాతలు తండ్రులు 100 ఏళ్ళు బతుకుతే ఇప్పుడు మనం 60-70 ఏళ్ళకే అది కూడా కష్టంగా ఉన్నాం. ఒకప్పుడు పెద్దలు, మన చనిపోయిన పెద్దలు, వారికి చనిపోయే వరకు కూడా షుగర్ ఇంటిదో బీపీ ఇంటిదో తెలియదు. కానీ మనం ఇప్పుడు పుట్టే పిల్లలకు కూడా కొందరు దురదృష్టకరం, పిల్లలకు కూడా పుట్టకతోనే షుగర్ బీపీలు వస్తున్నాయి. కాబట్టి అలాంటి వాటిని మనం జయించాలంటే తప్పనిసరిగా మన పటాన్చెరు పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన. ఇక పోలీస్ స్టేషన్ కి భారీగా చేరుకున్న నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. గొడవ ఆపడానికి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ పై దాడి. పటాన్చెరు మండలం
లగ్జారం మాజీ సర్పంచ్ రాజిరెడ్డి మరియు అతని సోదరులపై దాడి చేసిన పట్నం హైవే రెస్టారెంట్ నిర్వాహకులు నిన్న సాయంత్రం పటాన్చెరు హైవేపై ఉన్న పట్నం హైవే రెస్టారెంట్ కి తిరగడానికి వెళ్లిన సోదరులు సోదరులను కొడుతున్నారని విషయం తెలుసుకుని గొడవ ఆపడానికి రెస్టారెంట్ దగ్గరికి వెళ్లిన రాజిరెడ్డిని కూడా చితకబాదిన రెస్టారెంట్ నిర్వాహకులు తీవ్రంగా గాయాలు కావడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న బాధితులు అన్నం తినే అరిటాకులు బాగా లేవని అడిగినందుకు మొదలైన గొడవ పట్టపగలే అందరూ చూస్తుండగానే నడి రోడ్డుపై దాడి చేసిన రెస్టారెంట్ నిర్వాహకులు దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ పటాన్చెరు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని సోమవారం నాడు అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ఒక్కరోజు ఉపవాస దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా దీక్షలో కూర్చున్న సిపిఐ జిల్లా నాయకులు చెక్కా వెంకటేష్ మాట్లాడుతూ ఆలేరును రెవెన్యూ డివిజన్ గా ప్రకటించేంత వరకు తమ పోరాటం ఆగదని అన్నారు. ఉపవాస దీక్షను సిపిఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు ప్రారంభించగా ఈ కార్యక్రమంలో పసునూరి వీరేశం, బండి జంగమ్మ, ఆర్ జనార్దన్, ఇప్ప రామకృష్ణ, డాక్టర్ మురళి, రాములు, బింగి నరసింహులతో పాటు సిపిఐ కార్యదర్శి కనకయ్య తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు పాషం శ్రీనివాసరెడ్డి, పాషం రామరెడ్డి, చింతలపూడి రామరెడ్డి గారు, ఆరుట్ల కమలాదేవి, రాయి నారాయణ రెడ్డి, కట్కూరు రామచంద్రారెడ్డి, సుశీలాదేవి గారు ఆనాటి నుంచి ఈ రోజు వరకు ఎంతో త్యాగాలు చేసిన ఈ ఆలేరు గడ్డను ఈ రోజు వెనుకంజ వేయడంలో చాలా కీలక పాత్ర వహిస్తున్నారు ఇప్పుడున్న పాలకులు. దయచేసి వెంటనే ప్రకటించాలి, రెవెన్యూ డివిజన్ వెంటనే, ఆలేరు రెవెన్యూ డివిజన్ వెంటనే, ఆలేరు నియోజక కేంద్రంలో ఉన్న రెవెన్యూ డివిజన్ వెంటనే పోరాడదాం. రెవెన్యూ డివిజన్ సాధించేంత వరకు పోరాడదాం. రెవెన్యూ డివిజన్ సాధించేంత వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆలేరు మండల సమితి ఆధ్వర్యంలో ఈ రోజు 10 గంటల నుండి 5 గంటల వరకు ఉపవాస దీక్ష కార్యక్రమాన్ని నేను చెక్కా వెంకటేష్ గారు సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులుగా కొనసాగిస్తా ఉన్నాం. ఇది పొద్దున 10 నిమిషాలకు సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ గోదా శ్రీరాములు గారు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రెవెన్యూ డివిజన్ సాధన పోరాట కన్వీనర్ పసునూరి వీరేశం గారు, అదేవిధంగా అనేక సంస్థలు, మెడికల్ సంస్థ నుంచి, వ్యాపార వ్యవస్థ నుంచి, అనేక సంస్థల నుంచి రావడం జరిగింది. ఎమ్మెల్యే పార్టీల వాళ్ళు కూడా, జనార్దన్ గారు కూడా రావడం జరిగింది. ఆల్ పార్టీస్ వాళ్ళు రావడం జరిగింది. బాల్యమిత్రుల ఆత్మీయ కలయిక లియానియా రిసార్ట్స్ లో జరిగింది. దాదాపు 55 సంవత్సరముల కింద ఆంధ్రప్రదేశ్ అమలాపురంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న బాల్య స్నేహితులు అందరూ కలుసుకొని ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని గత స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఎన్నో రోజులుగా చూడని ముఖ పరిచయములు చేసుకొని ఆనంద భాష్పాలతో అభిప్రాయాలను గెలిపించుకున్నారు. ప్రతి సంవత్సరము ఒక్కసారైనా కలుసుకుందామని అభిప్రాయపడ్డారు. ఈ ఆత్మీయ కలయిక మాచిరాజు, జోగిరాజు భుజస్కంధాలపైన వేసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక నిమిష కవి సూర్యనారాయణ, ఎర్రమిల్లి సత్యనారాయణమూర్తి, నరసింహ శాస్త్రి, శ్రీనివాస్ శర్మ, బాలాజీ, పురుషోత్తం, రామన్న, మిత్ర బృందం పాల్గొన్నారు. హలో, గుడ్ ఈవినింగ్. నా పేరు బౌండ్పండి నరసింహ శాస్త్రి. ఈరోజు మిత్రుల కలయిక 1970-75 సంవత్సరంలో దాకా 10వ తరగతి చదువుకున్న జిల్లా పరిషత్ హైయర్ సెకండరీ స్కూల్ అమలాపురంలో చదువుకున్న విద్యార్థుల పూర్వ కలయిక. ఇది ఎంతో విశిష్టతో కూడుకున్న ఈవెంట్. ఎంచేదంటే ఇది 50 సంవత్సరాల తర్వాత అందరూ కలుస్తున్నాం. అట్ ద సేమ్ టైం it is happening first time outside the Amalapuram, and that too is happening outside Amalapuram in a resort and with all the families. Very good afternoon to all. ఈరోజు ఈ చక్కటి కార్యక్రమం ప్లస్ మరి ఈ ఫోటో సెషన్ ఏర్పాటు చేసిన మన మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు చెప్పాలనుకుంటే అటు ఆలంపురానికి అమలాపురానికి తేడా తెలియని మనిషి నేను అమ్మం సంబంధించిన మనిషి అడిగారు కాబట్టి చెప్పాలి. నా పేరు ఎర్రమిల్లి సత్యనారాయణమూర్తి, అమలాపురం.
మేమందరూ 10th క్లాస్ 1974-75 బ్యాచ్. ఇప్పుడు 49 వసంతాలు పుచ్చుకుని 50వ వసంతంలో అడుగుపెట్టాం. స్వర్ణోత్సవంలో ఈ కార్యక్రమం తలపెట్టిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో పర్సనల్ బ్యాంక్ మేనేజర్గా సుమారు 36 సంవత్సరాలు పనిచేసి ప్రస్తుతం మా నాన్నగారి ఆఫీసులో పెట్రోల్ బంకులు రన్ చేస్తున్నాను. మా మిస్సెస్ పేరు రామతులసి, హౌస్ వైఫ్. నాకు 2 అమ్మాయిలు, అబ్బాయి, ముగ్గురు కూడా జాబ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. కుట్టియా టెంపుల్ బొల్లారంలో చండీ హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గత 12 సంవత్సరాలుగా అమ్మవారికి హోమం నిర్వహిస్తున్నట్లు రిత్వికులు శశిధర్ శర్మ తెలిపారు. ఇక ప్రజల క్షేమమే ముఖ్యమని, లోక కళ్యాణం, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని హోమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్పొరేటర్ జితేంద్రనాథ్, బొబ్బిలి సురేందర్ రెడ్డి, లోకనాథం హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ విజయ్ కుమార్, కిరణ్ కుమార్, జనరల్ సెక్రటరీ కేజీ రాజు, మోహన్ రావు, హరిబాబు, రాజకుమార్, ఉదయ్ కుమార్, భీమరావు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః. ఈరోజు ఆషాఢ అమావాస్యను సందర్భించుకొని ప్రతి సంవత్సరము ఆషాఢ అమావాస్య రోజున ఈ యొక్క కుట్యా దేవాలయంలో ఎంతో విశేషంగా మహాచండీ యాగము నిర్వహిస్తూ వస్తున్నాము. ఇప్పటికీ పుష్కర కాలము 12 సంవత్సరాలు పూర్తయింది. భక్తుల యొక్క సహకారాలతో ప్రతి సంవత్సరం కూడా ओम नमस्ते गाये ओम वृषभाज स्वाहा ओम चंडे ओम शैवकाले महामारी सेवसृष्टि भवत्यजा श्रीगुरुर्भूतानां शैवकाले सनातने स्वाहा ओम भवकाले हंसलक्ष्मी उषिप्रदामहे शैवा भावे लक्ष्मी विनाशायोपचारे स्वाहा ओम सदा संपूर्णता पुष्पैः धूपगन्धोगन्धराक्ष बहदली ज्ञानदौलसः ब्रह्माणि जागरोक्षतो निर्णयेन स्वधावति स्वाहा ओम माहेश्वरी त्रिशूलकथा चित्रणवैष्णवी दैत्याघानोमारि तथा चित्यातिगोपना स्वाहा ओम ऐन्द्री वृषभातिसदो दैत्यदानवाः पेदुर्विदाता पृथ्व्यामृतमघप्रवर्षण स्वाहा ओम कुन्दप्रहाविध्वस्तादंसाग्रक्षतवक्षतः वाराहमूर्त्यां जपदंष्टर्यां सविदालिता स्वाहा ओम नखैर्वृतांष्टाण्यां भक्षयन्ति महासुरान् नारसिंहे ताराजोधादा पूर्णदिवम्बरा स्वाहा ओम चण्डा భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులోని ప్రజాభవన్లో పినపాక నియోజకవర్గ శాసన సభ్యులు గౌరవశ్రీ పాయం వెంకటేశ్వర్లు పేద కుటుంబాలకు చెందిన 111 కళ్యాణ లక్ష్మి మరియు 8 షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఇక మొత్తము 1,19,13,804 రూపాయలు విలువైన ఈ చెక్కులను పేదింటి ఆడపడుచులకు జీవితాల్లో వెలుగులు నింపుతాయని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద వర్గాల మహిళలకు ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తుందని అన్నారు. కార్పొరేటర్ వెంకటరమణ, సంధ్యారాణి, బయ్యా రాణి. ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మరి ఈ రోజున కళ్యాణ లక్ష్మి పథకంలో మనుగూరు మండలంలో 130 మంది అక్కలకు చెల్లెలకు మరి వాళ్ళ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక మనుగూరు మండలంలోనే ఇప్పటి వరకు 600 మందికి
6 కోట్ల రూపాయల వరకు ఇప్పటి వరకు ఈ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి పేద కుటుంబాల వాళ్ళకు ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్ పంపిణీ చేయడం జరిగింది. అదే కాకుండా తెలంగాణ గవర్నమెంట్లో మరి 6 గ్యారెంటీ పథకాలు ఏవైతున్నాయో ఇవాళ మరి అన్ని వర్గాల ప్రజలకు సమానంగా అవకాశాలు కల్పించాలా, పథకాలు అందించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు పోతూ ఉన్నారు. మరి రేపు రాబోయే రోజుల్లో కూడా 6 గ్యారెంటీ పథకాలను అమలు చేస్తూ ఈ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళా సోదరీమణులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం పథకం ఇప్పటికే ప్రారంభమై నడుస్తూ ఉంది. అదే కాకుండా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో మరి 10 లక్షల రూపాయలు పేదవాళ్ళకు వైద్యం చేయించడానికి కోసం కూడా కార్యక్రమం పథకం నడుస్తూ ఉంది. మూడవది 200 యూనిట్లు ఉచిత కరెంటు, 500కి గ్యాస్ బండ. మరి మన అసెంబ్లీలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు మరి పేదవాళ్ళకు. సెప్టెంబర్ 9వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి వరంగల్లో పర్యటించి కాళోజీ కళాక్షేత్రంలో పాటు నూతనంగా కిలా వరంగల్లో నిర్మించిన మ్యూజియంను ప్రారంభించబోతున్నామని రాష్ట్ర అటవీ శాఖ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ వరంగల్ ప్రాంతాన్ని ఏకో టూరిజంతో పాటు టెంపుల్ టూరిజం గా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. ఈ పురాతన కాలం నాటి ఆలయాలను అదేవిధంగా ఎక్కడెక్కడ ఇబ్బంది ఉంది, వాటర్ ఎందుకు అక్కడ స్టాగ్నెంట్ అవుతుంది, ఆ వాటర్ ని ఏ విధంగా తోలేటి నుంచి మరి ఇక్కడ మనకు కుంటలాగా ఉంది, ఆ కుంటలకు వదిలిపెట్టాలి. ఇవన్నీ కూడా ఒక ఐడియా ఉండింది, కానీ ఇప్పటి వరకు కూడా ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి అధికారులకు ఆదేశించడం జరిగింది. కావలసిన ఎస్టిమేట్స్ చేపియండి, సెంట్రల్ నుంచి తీసుకునే ఫండ్స్ సెంట్రల్ నుంచి తీసుకుందాము, స్టేట్ నుంచి తీసుకునే ఫండ్స్ స్టేట్ నుంచి తీసుకుందామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ మ్యూజియంని కూడా ఆ రోజు నేనున్నప్పుడే మంజూరు చేయడం జరిగింది. తర్వాత కన్స్ట్రక్షన్ అయినాక టీఆర్ఎస్ వాళ్ళు ఓపెనింగ్ చేశారు, కానీ దీన్ని మళ్ళీ యూజ్లోకి తీసుకురాలేదు. ఇది పాడుపడిపోతూ ఉంది అని చెప్పి మళ్ళీ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పిలిచాము. వాళ్ళకి కొంత గవర్నమెంట్ నుంచి అమౌంట్ పెండింగ్ ఉంది అని చెప్పారు. ఆ పెండింగ్ అమౌంట్ కూడా రిలీజ్ చేస్తాము. 9th సెప్టెంబర్కు కాలేజీ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆయన పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి గారు వరంగల్ రాబోతా ఉన్నారు. ఆ సందర్భంలోనే ఈ యొక్క బిల్డింగ్ను కూడా ఓపెనింగ్ చేయాలని చెప్పి మేము చెప్పడం జరిగింది. ఎక్కడైతే గుళ్ళు ఉన్నాయో ఆ గుళ్ళు దాదాపు 20 టెంపుల్స్ కాకతీయుల కాలం నాటివి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నాయని చెప్పారు. ఆ 20 గుళ్లను కూడా వాడుకలోకి తీసుకురమ్మని, ఎందుకంటే వచ్చి ఓన్లీ ఈ శిలాఫలకాలను వాటినో చూసి వెళ్ళడం కాకుండా దైవ దర్శనం కూడా చేసుకుని వెళ్తే వచ్చిన వాళ్ళకి కొంత సంతృప్తిగా కూడా ఉంటుంది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కార్యాలయంలో ఆదివారం నాడు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేయగా ఆలేరు మండలం నుండి 52 మందికి, ఆలేరు పట్టణం నుండి 33, ఆత్మకూరు మండలం నుండి 51, మోటకొండూరు నుండి 49, గుండాల మండలం నుండి 63, ఇక మొత్తము 240 మందికి చెక్కులను పంపిణీ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వాన ఈ రాష్ట్రంలో తల్లి సోనియం ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలతో పాటు గత ప్రభుత్వం ఏదైతే ప్రజలకు మంచిగా చేసినటువంటి సంక్షేమ పథకాలను కూడా కొనసాగిస్తూ పేదోడికి అవసరం వచ్చే ప్రతి ఒక్కదాన్ని కూడా మన ప్రభుత్వం కొనసాగిస్తూ ఈ తెలంగాణ రాష్ట్రంలో కనీవిరిగిన రీతిలో రైతన్నకు పెద్దపీట వేసి మొన్న బడ్జెట్లో కూడా రైతులకు 73,000 కోట్లు ఇచ్చి రైతును రాజు చేయడం కోసం మన ప్రభుత్వం కృషి చెందుతుంది. కాబట్టి అదే విధంగా మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు మొన్న వరంగల్ డిక్లరేషన్ ఏదైతే మాట ఇచ్చిండో ప్రతి పేదోడికి రైతుకు అప్పుల పాలు కావద్దు, ప్రతి రైతు తెలంగాణలో సంతోషంగా ఉండాలి, వ్యవసాయం దండుగా అన్న వాళ్లకు వ్యవసాయం పండుగ చూపించాలని చెప్పి రాహుల్ గాంధీ గారి మాటను ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శిలాశాసనంగా పరిగణించి ప్రతి రైతన్నకు 2 లక్షల రుణమాఫీ ఏదైతే మాట ఇచ్చినామో ఈ ఆగస్టు లోపు 2 లక్షల వరకు రుణమాఫీ పూర్తిగా చేయబోతున్నాం. మొదటగా 18 తారీఖు 1,00,000 రూపాయలు, మొన్న 28 తారీఖు 1,50,000 వరకు మాఫీ చేసినాం. మిగతా రైతన్నలకు కూడా మీ గ్రామాల్లో చెప్పండి 2 లక్షల వరకు ప్రతి రైతన్నకు రుణమాఫీ చేసి ఇది రైతులకు పెద్ద ఎత్తున పండుగ వాతావరణం ఉంది కాబట్టి గ్రామాన రైతన్నలు కూడా పండుగ చేసుకుంటున్నారు. దానికి తోడు వ్యవసాయానికి పెద్దపీట వేసి పెద్ద బడ్జెట్ కేటాయించడం, ఆలయ నియోజకవర్గం విషయంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ప్రభుత్వం మనకు సహకరించి ఆలయానికి పెద్దపీట వేస్తుంది. కాబట్టి తాగునీరు సాగునీరు విషయంలో మొన్ననే మీ అందరి సహకారంతో అసెంబ్లీకి పోయి సాగునీటి మీద ప్రాజెక్టుల మీద మనకు వచ్చే వాటాను కొట్లాడి తాపాష్పల్లి గాని, గంధమల్ల గాని,
ఇక్కడ నవాపేట రిజర్వాయర్ గురించి మాట్లాడడం జరిగింది. పెద్దలు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి మంత్రి గారి సహకారంతో, ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో ఆ 3 ప్రాజెక్టులు కూడా అతి త్వరలో మనం నీళ్లు సాధించుకోబోతున్నాం. అదే విధంగా సాగునీటితో పాటు తాగునీటి కూడా ఏదైతే గత ప్రభుత్వం మిషన్ భగీరథ బ్రహ్మాండంగా నీళ్ళు అందిస్తా అని చెప్పి